జనవరి 22 తారీఖు వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ 21 లేదా 22 తారీఖుల్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పీసీసీ పగ్గాలు చేపట్టబోతున్నారని ఇడుపలపాయలో ఆమె తన తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించిన తర్వాత ఈ యొక్క ఏపీ అధ్యక్షురాలుగా అడుగు పెట్టబోతున్నారని తెలుస్తుంది. అయితే ఆమె అడుగుపెట్టిన తర్వాత జరగబోయేటువంటి పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి, ఈ వ్యవహారాన్ని ఎంత స్ట్రాంగ్గా వైసీపీ తీసుకుంటుంది అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేయాలి. టీడీపీ కూడా ఎట్లా తీసుకుంటుంది అనేది. అయితే వైఎస్ షర్మిల ఒక భారీ ప్లాన్తోనే రంగంలోకి దిగుతున్నారు. ఆమె పగ్గాలు చేపట్టిన 1 వీక్ లోపు రాయలసీమ ప్రాంతంలో ముఖ్యంగా కడప జిల్లాలో ఒక భారీ బహిరంగ సభకి ఆమె ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే వైఎస్ఆర్ ఫ్యామిలీకి కంచుకోటగా చెప్తారు కడపని. సో ఇక్కడి నుంచే ఎంతోమంది వీళ్ళు ఫ్యామిలీ వాళ్ళు ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా గెలిచి ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా కడప జిల్లా అనేది ఎప్పటి నుంచో ఒక కంచుకోట. వైసీపీ కూడా మొన్న ఎన్నికల్లో మంచిగానే అక్కడ మ్యాక్సిమం సీట్లు వచ్చేసాయి, అన్ని సీట్లు వచ్చేసాయి కడపలో. సో ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో కడప జిల్లాలో ఈ కడప ఏరియా మొత్తం ఆ రీజియన్ కవర్ చేస్తూ ఒక భారీ బహిరంగ సభకి వైఎస్ షర్మిల ప్లాన్ చేస్తున్నట్టుగా, తద్వారా ఇటు చంద్రబాబు నాయుడుకి, అటు జగన్మోహన్ రెడ్డికి, పవన్ కళ్యాణ్కి, బీజేపీకి నలుగురికి ఇంక్లూడింగ్ కమ్యూనిస్టులు అందరికీ కూడా నేను ఎంట్రీ ఇచ్చాను, ప్రజలు వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డగా నన్ను యాక్సెప్ట్ చేయబోతున్నారు, రాజకీయంగా మీకు ఒక పెద్ద సవాల్ వచ్చింది చూసుకోండి అనే విధంగా ఆమె వీళ్ళందరికీ సవాల్ విసరడం కోసం, దాంతోపాటు ప్రజలకి కూడా ఏపీకి కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఏ కాంగ్రెస్ నుంచి అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయ్యారో ఆ బిడ్డ మళ్ళీ వచ్చింది, వైఎస్ రాజశేఖర రెడ్డి లెగసీని నేను కంటిన్యూ చేయబోతున్నాను అని చెప్పే విధంగా ఆమె ఏపీలో అడుగు పెట్టబోతున్నారని తెలుస్తుంది. సో ఈమె గనక అడుగు పెడితే ప్రజలు ఈ అంశాన్ని ఎట్లా తీసుకుంటారు, ఈ యొక్క ఈమె యొక్క వ్యవహార శైలిని యాక్సెప్ట్ చేస్తారా? కాంగ్రెస్ పార్టీ ఇన్నాళ్ళు తన అన్నని ద్రోహం చేసిందని చెప్పి మరి ప్రజల దగ్గరికి వెళ్ళి అన్నకి ఓటేయమని అడిగిన ఇదే షర్మిల అదే కాంగ్రెస్లో పార్టీలో జాయిన్ అయ్యి మళ్ళీ సభలు పెడుతుంటే ప్రజలు ఆమెని అంగీకరిస్తారా, యాక్సెప్ట్ చేస్తారా, అసలు స్వచ్ఛందంగా ప్రజలు వస్తారా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. అయితే స్టార్టింగ్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ కొంచెం మారి ఆమె యొక్క వ్యవహార శైలి, మాట తీరు ఎట్లా ఉంటుంది, ఆమె ఎవరి పట్ల విమర్శలు చేస్తారనే దాన్ని బట్టి నెక్స్ట్ సభలో ఆమెకు ఎట్లా ఉంటాయనే చూడాల్సి ఉంటుంది. ఒక పక్క కొడుకు పెళ్లి హడావుడి కంప్లీట్ చేసుకుంటూనే ప్యారలల్గా రాజకీయంగా కూడా ముందుకెళ్ళడానికి ఆమె ప్లాన్ చేస్తున్నారు. ఏపీ కాంగ్రెస్కి రానున్న 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక మంచి ఓట్ బ్యాంక్ తీసుకురావడమే ఆమె లక్ష్యంగా వెళ్తున్నారు. ఒక్క ఎమ్మెల్యే సీట్ వచ్చినది పెద్ద బ్రహ్మాండం, అద్భుతం, మెరకలని చెప్పుకోవాలి. ఎందుకంటే ఏపీలో కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీ సమాధి అయిపోయింది కాబట్టి. సో ఈ మీటింగ్కి ఉండవల్లి అరుణ్ కుమార్ని తీసుకురావాలని షర్మిల విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఆయన కనుక వస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి సపోర్టర్లు అందరూ కూడా ఈమెతో నిలబడే అవకాశం ఉంది. అంతేకాకుండా న్యూట్రల్ ఓటర్స్ అందరూ కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ వైపు చూస్తూ ఉంటారు. ఆయన అందరినీ సమానంగానే క్వశ్చన్ చేస్తారు, క్రిటిసైజ్ చేస్తారనేటువంటి వాదన ఉంది. కానీ కొంతమంది టీడీపీ వాళ్ళేమో లేదా ఆయన వైసీపీ జగన్ సంబంధించిన వ్యక్తి అంటూ ఉంటారు. కానీ ఆయన మాత్రం చాలా సందర్భాల్లో జగన్ క్వశ్చన్ చేసిన సందర్భాలు ఉన్నాయి, లేదు జగన్ని చేయాల్సినప్పుడు చేయకుండా ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. నేనైతే ఆయన రెండు పక్కలా ఉన్నాడనే అంటాను. కంప్లీట్గా జగన్ వైపు లేడు, అలాగని టీడీపీ వైపు లేడు, ఆయన న్యూట్రల్గానే ఉన్నాడు. కానీ అడగాల్సినప్పుడు అడగకపోతే అది న్యూట్రల్ ఎట్లా అవుతుంది? సో అది కంప్లీట్గా వైసీపీ వైపు ఉండే ఛాన్స్ ఉంది. సో ఇలాంటి వ్యక్తిని తెచ్చుకోగలిగితే ఆ స్టేజ్ మీదకి అట్లీస్ట్ ఆయన పార్టీలో జారకపోయినా పర్లేదు, ఆమెకి శుభాకాంక్షలు తెలిపి తన బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ వచ్చిందని అందరికీ ఆయన ప్రజలకి చెప్పగలిగితే మాత్రం అది డెఫినెట్లీ షర్మిలకి బిగ్గెస్ట్ పాజిటివ్ అట్మాస్ఫియర్ అవుతుందని అంటున్నారు. సో ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి.